ఆర్థికంగా సామాజికంగా బలపడాలంటే విద్యతోనే సాధ్యమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి పుష్పరాణి, వసతి గృహం అధికారి డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నాకు వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు. అయితే తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ రావడం, దాంతో ఇంకా అక్కడ ఉండగడం కుదరలేకపోవడంతో బయటకు రావడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉండే గిరిజనులు, రకరకాల తెగలకు సంబంధించిన కొండారెడ్లు, వాల్మీకులు, కోయిదొరలు, వాల్మీకి కొంచెం ఇష్యూ ఉంది మీ అందరికీ నాకు తెలుసు, కోయిదొరలు అందరినీ కూడా అక్కడ ఈ ప్రిమిటివ్ ట్రావెల్ గ్రూప్ అయిన కొండారెడ్డిలు వీళ్ళందరూ వాళ్ళ యొక్క జీవన విధానం, వారి యొక్క గూడెలు, లోపల ఇంటీరియర్గా ఉండే గూడెలు, ఇంటీరియర్ అంటే అక్కడ ధారకొండ, తర్వాత గుర్తేడు, మారేడుమిల్లి, వైరామవరం, ఇవన్నీ చింతూరు, ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. అక్కడ వాళ్ళకున్న వైద్య విధానాలు, తర్వాత ఈరోజు వారికి ప్రసవాలు అయ్యేటప్పుడు పడే ఇబ్బందుల వల్ల మేము బర్త్ వెయిటింగ్ హాల్స్ అని పెట్టేసి చెప్పడం జరిగింది. అక్కడ 80 సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. ఉన్నది పాపులేషన్ 7.5 లక్షలే కానీ 80 ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే 6 రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 6 ఉన్నాయి. ఇవి కాకుండా అక్కడ 20 హాస్టల్స్, ఇంకా అనేక ప్రైమరీ స్కూల్స్ అన్నీ ఉండడం అన్నీ కూడా చూసాము. వాటి ఫంక్షనింగ్ కానీ, విలేజెస్కి రోడ్స్ వేయడం, ట్రైబల్ గూడాలకి రోడ్లు వేయడము, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అన్నీ కూడా ఎంతో ప్యాషనేట్గా ప్రతి అంశంలోనూ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడంలో, అంటే అక్కడ వారి యొక్క జీవనోపాధులు క్రియేట్ చేయడంలో, డ్వాక్రా సంఘాలు కానీ, హార్టికల్చర్ ఇవ్వడంలో కానీ అన్నిట్లో కూడా చాలా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చూడడం జరిగింది. అయితే ఆదివాసీలందరూ కూడా వీరు చాలా సింపుల్ పీపుల్, ఎంతో మంచి హృదయం ఉన్నవారు. దేశజాలకి తెలియదు, ఒక మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం అనేది ఉండదు. చాలా ప్లెయిన్ హార్టెడ్ సింపుల్ పీపుల్ అందరూ కూడా. అయితే అక్కడ ఉండే ఉద్యోగాలన్నీ కూడా వారికి చెందాలి అనేది ఒక నియమం ఉంది. దానికోసమన్నా కూడా అందరూ బాగా చదువుకుని ముందుకు రావాల్సిన అవసరం చాలా 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 ఉంది. ఏ యొక్క వ్యవస్థ అన్నా, ఏ యొక్క కుటుంబం అన్నా కూడా పేదరికం నుంచి బయటికి రావాలి అంటే ఒకే ఒకటి వీలు ఉండేది ఏంటంటే విద్య. మంచిగా విద్య కనుక అందిపుచ్చుకుని, ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని కనుక బాగా చదువుకుని అంటే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క కమ్యూనిటీ అంతా కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం అనేక చేస్తూ ఉన్నారు. వాటిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాం. ఈరోజు కొమరం భీమ్ గారిని మనం ఈ సందర్భంగా ధైర్యానికి, అప్పుడు తత్వంతో ముందుకు నడిపించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ, వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క ధైర్య సాహసాలతోటి మీ అందరిలో కూడా అలుముకొని ముందుకు నడుస్తారని కోరుకుంటున్నాను. ప్రతి అమ్మాయిలు అంటే ఇక్కడ మరి ఇది బాయ్స్ హాస్టలే కాబట్టి బాయ్స్ ఉన్నారు, ఆడపిల్లలు కూడా మంచి అంటే అందరూ కూడా వచ్చి చదువుకుంటున్నారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కావాల్సిన అది ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించాము. చాలా వరకు కూడా ఇంప్రూవ్ చేసాము. ఇంతకుముందు వచ్చి టాయిలెట్స్, ట్రైనింగ్ హాల్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మీకు అంటే దుర్గాప్రసాద్ చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఖచ్చితంగా అక్కడ పేరెంట్స్ని వదిలిపెట్టి, మీ ఊరిని వదిలిపెట్టి, మీకు అక్కడ జూనియర్ కాలేజెస్ ఉంటాయి, తర్వాత బహుశా ITIs ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. అవన్నీ వదిలిపెట్టి ఇంకొంచెం మంచి బెటర్ ఎడ్యుకేషన్ కోసం మీరు అంత దూరంలో వదిలి మీరు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు మీరు మిగతా పిల్లల కంటే కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి మీరు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలి. బుక్స్ చదువుకోవాలి. మామూలు మీరు క్లాస్ బుక్సే కాకుండా వేరే బుక్స్, లైబ్రరీలో బుక్స్ అన్నీ కూడా చదువుతుంటే ఖచ్చితంగా మీకు నాలెడ్జ్కి ఇంప్రూవ్ అవుతుంది. 7% రిజర్వేషన్ ఉంది. అయితే అది చాలా ముఖ్యంగా హిల్ ట్రైబ్స్ వారివి అయితే చాలా వేకెన్సీస్ అట్లాగే ఉండిపోతున్నాయి.
కొన్ని ఫిల్ అవ్వకుండా, అంటే డిఎస్సి వరకు చాలా మంది చాలా రాస్తూ ఉంటారు, అవి ఫిల్ అవుతూ ఉంటాయి. బట్ వేరే పోస్టులు అవన్నీ కూడా సరిగ్గా నింపాలి అంటే మీరందరూ కూడా వేరే రంగాల్లో కూడా మంచిగా చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే ముందు మీరు ఒక సబ్జెక్టు, మీకు నచ్చిన సబ్జెక్టు, మీకు బాగుంటుంది, ఉపాధి దొరుకుతుంది అనుకున్న దాంట్లో మంచిగా చదువుకుని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే మరొక మాట, ప్రకృతిలో మమైకమయ్యి ప్రత్యేకమైన ఒక సంస్కృతి అనేది కాకపోయినా ప్రతి ట్రైబల్ గ్రూప్కి, ప్రతి ఎథ్నిక్ ట్రైబల్ గ్రూప్కి కూడా ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. ప్రకృతిని, నీళ్ళని, నదుల్ని, అడవుల్ని దేవుడిగా ఆరాధిస్తూ ప్రకృతిలో జరిగే ప్రతి చేంజ్ని కూడా పండగలాగా ఆస్వాదించే గుణం ఉన్న సంస్కృతి ఆదివాసీలది. అక్కడ ట్రైబల్ ఏరియాలో ఉన్నప్పుడు చూశాను, కొత్త పంట వచ్చినప్పుడు కొత్తల పండుగ అని చెప్పేసి, గంగాలం పండుగ అని చెప్పేసి, నీళ్లు వర్షాలు వచ్చి కొత్త వాటర్స్ అది వచ్చేటప్పుడు ఇట్లా రకరకాల పండుగలన్నీ కూడా ఎంతో ఆటలతో పాటలతో చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు కూడా నేను చాలా వరకు అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ యొక్క రంగాల్లో, మీ యొక్క కెరీర్లో మంచి స్థితికి రావాలని చెప్పేసి, ఉన్నతమైన స్థితికి రావాలని చెప్పేసి దాన్ని మీరు ప్రతి ఒక్కరు పట్టుదలగా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.